వచ్చి రెఫరెన్స్. సో ఇవాళ మార్కెట్ చూసుకోరు కదా, అంటే డిమాండ్ పెట్టినుండే, డిమాండ్ ఏదైతే ఉండేనో అది రెస్పెక్ట్ చేసినప్పటికీ కూడా మళ్ళీ ప్రైస్ షార్ప్గా వచ్చి ఇది బ్రేక్ అయింది. నేను ఆల్రెడీ చెప్పిన స్ట్రాంగ్ క్యాండిల్ తోటే ఇది బ్రేక్ అవుతుంది, నార్మల్ క్యాండిల్ తోటి బ్రేక్ కాదని. సో సప్లై కూడా ఉండే, సప్లై ట్రిగ్గర్ అయితేనే ఇది మంచిగా ఉంది. ఇది ఒక రేంజ్ 57,250, 57,205 అనుకున్నాం. బట్ ఇది కొంచెం గ్యాప్ అప్ అయ్యి ఈ సప్లై నుండి చాలా స్పీడ్గా వచ్చింది, కానీ ఈవెన్ డిమాండ్ పనిచేయలేదు. సో కొంచెం బేరీస్గా స్ట్రెంత్ ఎక్కువ చూపిస్తుంది ఇవాళ ఇంతకుముందు కంపేర్ చేసుకుంటే. నిన్న మొన్న ఏం చేసింది, ఒక చిన్న డిమాండ్ని టెస్ట్ చేసినా కూడా ప్రైస్ అనేది ఎగిరింది. ఇవాళ అదే డిమాండ్ ఈజీగా ఫెయిల్ అయిపోయింది. సో సప్లై ట్రిగ్గర్ అయినాక డిమాండ్ ఫెయిల్ అవుతుంది. చూడండి, గమనించండి మీరు, సప్లై ట్రిగ్గర్ కాకముందుకు డిమాండ్ అనేది వర్కౌట్ అయింది. సో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి, సప్లై అంటే చూడండి ఇక్కడ అట్లీస్ట్ రిట్రేస్మెంట్ కూడా కావాలి. ఓపెన్ అయ్యి కిందకి వచ్చేసింది ప్రైస్, ఓపెన్ అయ్యి మీది పోయి ఇట్లా 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 అవ్వడం వేరు. ఓకే, సో సప్లై ట్రిగ్గర్ కాగానే డిమాండ్ కూడా ఫెయిల్ అయింది. కాకపోతే రేపు కూడా ఒక రేంజ్లో ఉండొచ్చు ప్రైస్, కాకపోతే మరీ చిన్నది కాకుండా 56,919, 56,689 ఈడ స్పేస్ ఉంది. ఎందుకు స్పేస్ ఉంది, ఈ రేంజ్ ఎందుకు ఉంది అంటే ఒక సప్లై చిన్నదే బట్ ఓకే, డిమాండ్ కొంచెం వీక్ ఉంటే బ్రేక్ చేసేస్తుంది ప్రైస్, ఇది తెలిసిందే. కాకపోతే అట్లీస్ట్ రెస్పెక్ట్ చేస్తుంటుంది కదా మినిమం ఇట్లా. సో అందుకే ఇది డిమాండ్, ఇది సప్లై అని పెట్టుకున్న. సప్లై ట్రిగ్గర్ అయితే కొంచెం బేరిష్గానే ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది, బట్ ఈ డిమాండ్ వరకే. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ కొంచెం మూమెంటం వస్తే ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ చిన్న ఒక్క క్యాండిల్ ఇట్లా బులిష్ క్యాండిల్ పడ్డా వచ్చిన ప్రాఫిట్ పోతుంది అనమాట. అందుకే ఈ రేంజ్ మాత్రమే పెట్టిన. ఈ రేంజ్లోనే స్పేస్ ఉంది కాబట్టి ఇందులోనే ప్లాన్ చేసే అవకాశం ఉంటాయి నేను. ఓకేనా, ఫైన్. నేను కూడా ఇది ట్రేడ్ చేసిన, ఇది 2 ట్రేడ్లు తీసుకున్న నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో. ఈ 2 ఫెయిల్ అయింది. ఓకే, ప్రాఫిట్ కనబడ్డప్పటికీ కూడా అది మళ్ళీ కిందకి వచ్చేసరికి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఫైన్. నిఫ్టీలో కూడా ఏదైతే డిమాండ్ ఉందో అది సప్లై అయిపోయింది. ఇప్పుడు ఆ సప్లై ఇంపార్టెంట్ 25,151, 25,132. ఈ సప్లై నియర్ బై ఉంది కాబట్టి ఇది టచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది కొంచెం దూరం ఉంది కాబట్టి డిమాండ్ కొంచెం టెస్ట్ చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి. కానీ మార్కెట్ కొంచెం బేరిష్గానే ఉంది కాబట్టి గ్యాప్ డౌన్ అయితే ఈ డిమాండ్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంచెం ఇది టచ్ మళ్ళీ ఈ సప్లై వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది గ్యాప్ డౌన్ అయితేనే. ఎందుకంటే ఇది ఓవర్గా సెల్ అయినట్టు అయిపోతుంది అనమాట. ఇక్కడ గ్యాప్ డౌన్ కాగానే అప్పుడు కొంచెం రికవరీ అనేది అవుతుంటే చాలామంది బుక్ చేసుకుంటారు కాబట్టి. సో ఈ సప్లై అండ్ డిమాండ్ కింద 25,039 దగ్గర ఉంది. ఈ రేంజ్లోనే మ్యాక్సిమం నా ప్లాన్స్ అనేది ఉంటాయి నిఫ్టీలో. సెన్సెక్స్లో కూడా కొంచెం డిమాండ్ దగ్గర ఉంది, సప్లై దూరం ఉంది. 82,421, 82,497 అనేది ఒక రేంజ్. ఈ సప్లై ట్రిగ్గర్ అయితే ఇక్కడ నుండి కొంచెం బేరిష్, అంటే ఇక్కడ స్పేస్ ఏదైతే ఈ స్పేస్లో డిమాండ్ ట్రిగ్గర్ అవ్వచ్చు, సప్లై ట్రిగ్గర్ అవ్వచ్చు. ఏది ట్రిగ్గర్ అయినా దాంట్లో చిన్న క్వాంటిటీ తోటి నేను ప్లాన్ చేసుకుంటాను. క్లియర్. క్రూడ్ యాక్చువల్గా ఇక్కడ ట్రిగ్గర్ అయింది బాగానే, కొంచెం డౌన్కి మూమెంటం ఇచ్చినా కూడా ఇది కిందికి పోవాలి, ఇంకా పోకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చిందంటే ఇది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది ఫెయిల్ అయినా కూడా మీది ఇంకోటి ఉంది 5,817, 5,795. ఇది ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో అప్పుడైనా కొంచెం బేరిష్గా ఉంటుంది ఈ ఏరియా నుండి. క్లియర్. ఓకే, ఇప్పుడు న్యాచురల్ గ్యాస్ ఒక లైన్ పెట్టిన 304.3. ఇది దీని కింద క్యాండిల్ క్లోజ్ అయితేనే నేను కొంచెం బేరిష్గా ఉంటా. అది కూడా ఎక్కడి వరకు, కింద డిమాండ్ వరకు 298.8 వరకే. ఎందుకంటే ఇది ఒక డిమాండ్ లెవెల్. ఇది ఇక్కడ నుండి ప్రైస్ అనేది చాలాసార్లు జంప్ అయింది. ఫైన్, ఇప్పుడు బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అట్లా అని బ్రేక్ అవుతుందని నేను చెప్పట్లేదు, బట్ ఛాన్స్ ఉంది. ఇక్కడ రిజెక్షన్ వచ్చిందనుకో, ఇక్కడ నుండి మళ్ళీ బులిష్గానే ఉంటాను నేను. కాకపోతే రిజెక్షన్ కాకుండా స్ట్రాంగ్ క్యాండిల్తో క్లోజ్ అయిందనుకో కొంచెం డిమాండ్ కింద డిమాండ్ వరకు స్పేస్ ఉంది కాబట్టి ఆడికి బేరిష్గా ఉంటాను నేను. క్లియర్. ఓకే, సిల్వర్ మైక్రోలో ఇది టెస్ట్ అయినప్పటికీ ఇది చిన్ననే ఉంది. ఇక్కడ 1,11,750, 1,11,582. ఇది ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో ఇక్కడ నుండి కొంచెం బేరిష్గా ఉంటాను నేను. మీద కూడా ఒక సప్లై ఉంది, బట్ ప్రస్తుతం నియర్ బై సప్లై మీదే ఫోకస్ చేస్తాను నేను. ఓకే, ఫైన్. ఓకే, నేను ఇంతకుముందు బిట్ కాయిన్ గురించి చెప్పిన డిమాండ్ ఏడు ఉంది అనేది ఒక డార్క్ లైన్ అనేది డ్రా చేసిన ఇలాంటిది. అది మీరు అబ్జర్వ్ చేసారో లేదో చెప్పండి. ఫైన్, సరే. నేను బుల్లిష్గా ఉండాలి అంటే 2 ప్యాటర్న్లు అడిగిన, ఇన్సైడ్ క్యాండిల్, అవుట్ సైడ్ క్యాండిల్. జనరల్గా బుల్లిష్గా ఉండాలంటే అవుట్ సైడ్ క్యాండిలే పనిచేస్తుంది, ఇది స్ట్రాంగ్ అనమాట. ప్రీవియస్ క్యాండిల్ హై క్రాస్ చేసి మీద క్లోజ్ అయింది, ఇది క్లోజ్ కాలే ఆల్ట్ అయింది. ఇది నెక్స్ట్ డౌన్ బ్రేక్ చేయొచ్చు, అప్ సైడ్ కూడా బ్రేక్ చేయొచ్చు, 2 ఛాన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ అట్లా కాదు, ప్రీవియస్ క్యాండిల్ హై బ్రేక్ చేసి క్లోజ్ అయింది కాబట్టి ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి, క్లోజింగ్ ఏంది, ఇన్సైడ్ క్లోజ్ అయితే ఎట్లా, అవుట్ సైడ్ క్లోజ్ అయితే ఎట్లా అనేది.
క్లియర్. సో ఇవాళ ఒక షార్ట్ అనేది మీకు అప్లోడ్ చేసిన గ్రూప్లో హంటింగ్ మీద. హంటింగ్ని చూసి చాలామంది భయపడుతుంటారు, లాస్ అవుతుంటారు కదా. యాక్చువల్గా భయపడి లాస్ అయిన తర్వాత ప్లాన్ ఇట్లా చేయాలి అనేది ఆ షార్ట్ వీడియోలో చూపించిన. ఒకసారి చూడండి, అది కావాలంటే. ఫైన్. సో చాలాసార్లు ఏమైపోతుంది, ఇట్లా మార్కెట్ 1, 2, 3 బుల్లిష్ క్యాండిల్ అనుకుందాం. ఈ డే టైం ఫ్రేమ్ మీద ఓపెన్ అయ్యి ఇలా చిన్న ఆల్ట్ క్యాండిల్ వస్తుంది, గ్యాప్ అప్ అయ్యి. తర్వాత ఇప్పుడు పెద్ద మూమెంటం రావాలి అంటే ఎక్కడ ట్రేడ్ చేస్తారు, ఎలా ట్రేడ్ చేస్తారు అంటే ఆప్షన్ బయ్యర్కి ప్రాఫిట్ రావాలంటే మూమెంటం ఖచ్చితంగా రావాలి. నార్మల్గా సైడ్ వేస్తుంటే రాదు. సో ఇది ఫస్ట్ డే, ఇది సెకండ్ డే, ఇది థర్డ్ డే, ఇది ఫోర్త్ డే. ఫిఫ్త్ డే నేను ఎక్కడ ఎలా ట్రేడ్ చేయాలనేది చెప్పండి, చూద్దాం మీకు ఎలా అర్థమవుతుందో మార్కెట్. ఈ 3 బుల్లిష్ మూవ్, ఇది గ్యాప్ అప్ అయింది. క్లియర్. ఇక్కడ 2 రకాల మూమెంటం క్యాప్చర్ చేయొచ్చు, అది ఎట్లా అనేది కూడా చెప్పండి, నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు ఉంటాను. బాయ్.